షలోమ్ ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్లో మరలా యుద్ధం ప్రారంభమైందా అంటే అవును అనే చెప్పాలి. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని హమాస్ స్థావరాల మీద వైమానిక దాడులు చేయడం జరిగింది. అంతేకాదు ఐడిఎఫ్ కాల్బలం కూడా గాజాలోని రాఫాకు చేరుకోవడం జరిగింది. కాల్పుల విరమణ జరిగింది కదా, మధ్యలో కొంత అలజడి జరిగినా గానీ బందీలు విడిపింపబడ్డారు కదా, మరలా యుద్ధం ఎందుకు ప్రారంభమవుతుంది అని తెలుసుకోవడము చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే యుద్ధము ప్రారంభించిన ప్రతిసారి ఈ యొక్క ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, ఈవెన్ మన తెలుగు మీడియా కూడా కావచ్చు, ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేస్తూ వారు కథనాలను ప్రచురం చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మరలా యుద్ధం ప్రారంభించింది అనంటే ఎందుకు ప్రారంభించింది అని తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. మనం ఇంకా వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందుగా దయచేసి ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాల్పుల విరమణ ఒప్పందం జరిగి ఈ యొక్క బందీలను విడుదల చేయాలి అనుకున్నప్పుడు హమాస్ చెప్పిన మాట ఏంటి అని అంటే, ఓకే బందీలను విడుదల చేయడానికి మేము సిద్ధమే, కాకపోతే మేము బందీలను 3 దశల్లో విడుదల చేస్తాము అని అన్నారు. మొదటి దశ 6 వారాలు ఉంటుంది. ఆ 6 వారాల తర్వాత రెండో దశను కూర్చున్న చర్చలను మేము ప్రారంభిస్తాము అని ఒక హమాస్ వాళ్ళు చెప్పారు. అంతేకాదు హమాస్ విడుదల చేసే ఒక్క హాస్టేజ్ కి బదులుగా ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రభుత్వము 30 మంది కంటే ఎక్కువ తీవ్రవాదులను విడుదల చేయాలి అని షరతు పెట్టారు. వాటన్నిటికీ ఇజ్రాయేలీ ప్రభుత్వం ఒప్పుకుంది. బందీలను విడుదల చేసే మొట్టమొదటి దశ ఈ యొక్క 6 వారాల్లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అయితే రెండో దశను కూర్చిన చర్చల కోసము ఇజ్రాయెల్ కొన్ని వారాలు వెయిట్ చేసింది. హమాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. వెంటనే ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ యొక్క ఖతార్ లో ఉన్న దోహాకు వారి యొక్క అధికారులను పంపించింది. ఎందుకు అనంటే ఈ యొక్క ఖతార్ దేశమే ఈ యొక్క బందీల విడుదలకు ఈ యొక్క డీల్ కు మధ్యవర్తిత్వం వహిస్తుంది. సో ఈ యొక్క ఇజ్రాయేలీ అధికారులు అక్కడికి వెళ్ళినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ట్రంప్ గారిని సంప్రదించినప్పుడు కూడా ట్రంప్ గారు ఈ యొక్క హమాస్ ముందు కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వాటిని కూడా హమాస్ కంప్లీట్ గా తిరస్కరించింది. అంటే ఈ యొక్క బందీలను విడుదల చేసే క్రమంలో రెండవ దశ అనేది ఉండదు అన్నట్టుగా హమాస్ ప్రవర్తిస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ అన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ఈ యొక్క హమాస్ చెప్పే వాటికి ఇజ్రాయెల్ అంగీకరిస్తుంది. అయినా కానీ హమాస్ బందీలను విడుదల చేయడానికి ముందుకు రావట్లేదు. అందుకే ఇజ్రాయెల్ మరలా యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యుద్ధం కారణంగానైనా గానీ హమాస్ మీద ఒత్తిడి పెరిగి ఆ యొక్క బందీలు విడుదలవుతారేమో అన్న ఉద్దేశంతోటి ఇజ్రాయెల్ మరలా యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క హమాస్ మరలా ఈ యొక్క అక్టోబర్ 7th లాంటి అటాక్ ఇజ్రాయెల్ మీద చేయడానికి వారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నట్టుగా, వారు సిద్ధపడుతూ ఉన్నట్టుగా ఇజ్రాయెల్ అనుమానిస్తుంది. అటువంటి కదలికలు పసిగట్టినట్టుగా సమాచారం. ఒక 3 days బ్యాక్ ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఈ అంశాలను వెల్లడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్ విమర్శించే వాళ్ళు ఒక్కటే ఆలోచించుకోవాలి, ఒకటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ కుటుంబీకులు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు ప్రాణంగా కావలసిన వారు ఎవరైనా గానీ ఇంతకాలము ఆ యొక్క హమాస్ చేతిలో భయంకరమైన దుర్లభమైన స్థితిలో బందీలుగా ఉంటే మీరేం చేస్తారు? మీ సొంత కుటుంబంలోని వారు ఆ బెడ్ మీద పడుకున్న వారు పడుకున్నట్టుగానే హత్య చేయబడి మీ పిల్లలో లేదా భార్యనో భర్తనో భయంకరంగా బందీలుగా ఈడ్చుకుని పోబడి ఇంతకాలం హమాస్ చేతిలో ఉంటే మీరేం చేస్తారు అని నెతన్యాహు గారు విమర్శించే వాళ్లకు ప్రశ్న వేయడం జరిగింది. అంతెందుకు ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను కదా, ఈ రోజు ఫ్రైడే షబ్బాత్, ఇప్పుడు టైము 11 అలా అవుతుంది. ఈ వీడియో రికార్డ్ చేయడానికంటే ముందు అరౌండ్ 10:30కి ఈ యొక్క యెరూషలేములో కంటిన్యూగా సైరన్స్ వచ్చాయి. షబ్బాత్ రోజు కూడా ఈ యొక్క యెమెన్ నుండి హౌతీలు మిసైల్ దాడులు చేస్తా ఉంటున్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీదకి. గాజా నుండి మిసైల్ దాడులు చేస్తా ఉంటున్నారు, యెమెన్ నుండి మిసైల్ దాడులు చేస్తా ఉంటున్నారు. ఇంతవరకు బందీల గురించి మాట్లాడే నాదుడే లేడు. వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ ప్రారంభించింది అనంటే ఇంకా స్టార్ట్ అవుతుంది చూడండి. మీడియా మొత్తం మళ్ళా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది, అమాయకులను చంపుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో దయచేసి ప్రార్థన చేయండి, ఈ యొక్క యుద్ధము సద్దుమణుగులాగునా, ఈ యొక్క బందీలందరూ విడిపింపబడులాగునా, అండ్ గాజా ఇంకెప్పుడు కూడా ఇజ్రాయేల్ కు ఒక ప్రమాదకరంగా మారకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు వెస్ట్ బ్యాంక్ లో కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చాలా సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ మీద ఇజ్రాయెల్ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. యాక్చువల్ గా వెస్ట్ బ్యాంక్ గురించి నేను వీడియో చేస్తాను అని చెప్పాను. వీలైతే తప్పకుండా ఈ వీక్ లోనే ఆ వీడియో మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇజ్రాయెల్ గురించి, యెరూషలేం రక్షణ గురించి ప్రార్థనను కొనసాగించవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.